హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ తోటకూర వెల్లుల్లిపాయ కారం. చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. 4 కట్టలు తీసుకున్నాను. ఇట్లా చిన్న ఆకు, లేతాకు ఇట్లా సన్న కట్ చేసుకున్నాను. తొందరగా మగ్గిపోతుందండి. ఇలా సన్న కట్ చేసుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎల్లుల్లిపాయలు ఒక పాయి తీసుకున్నాను, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక అర స్పూన్ మెంతులు, జీలకర్ర 1 స్పూను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా వేపుకొని పెట్టుకోవాలండి. అయితే తోటకూరకి మనం బాండీ పెట్టుకుని జీలకర్ర వేసుకున్నాం, ఆవాలు వేసేసుకుని, కరివేపాకు వేసేసుకుని తోటకూర వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి. అప్పుడే మంచిగా అవుతుంది. అయితే నేను మూవీ గురించి చెప్తాను. చిరంజీవి గారి ఖైదీ మూవీ ఉంది కదా, అది ఫస్ట్ ఎవరిని అడిగారంటే కృష్ణ గారిని అడిగారంట. ఆ నిర్మాత తిరుపతిరావు గారని నిర్మాత. కృష్ణ గారిని అడిగితే ఆయనకి డేట్స్ కుదరక ఈ స్టోరీ ఒప్పుకుంటారో లేదో అని కూడా అనుమానంతో ఆయన వదిలేశారంట. అప్పుడు అప్కమింగ్గా వస్తున్న చిరంజీవి గారు అయితే బాగుంటుందని ఈ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిందంట. అలా చిరంజీవి గారు ఖైదీ మూవీ చేశారు. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లోని. చాలా బాగా ఆడింది. ఆయనకి మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి ఆ మూవీ. ఇంత స్టార్డమ్ తీసుకురావటానికి కారణం ఆ ఖైదీ అని చెప్పుకోవచ్చు, చిరంజీవి గారిది. అట్లా కృష్ణ గారు మిస్ చేసుకున్నారు ఆ మూవీని. ఇప్పుడు తోటకూరలో మనం సాల్ట్, పసుపు వేసుకున్నాము, మగ్గి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు బాండీ పెట్టుకుని అన్నీ వేపేసుకోవాలని చెప్పాను కదా. మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకుని వేపుకోవాలి. ఆయిల్ వేసుకోవద్దు, వేపుకుని పక్కన పెట్టేసుకోవటమే. ఇప్పుడు తోటకూర మగ్గిపోయింది, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకోండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కూడా వేసేసానండి, మిక్సీ పట్టుకున్నది వేసేసుకుని కలిపేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉంచుకుని ఆపేసుకోవటమే. రెడీ అయిపోయిందండి తోటకూర వెల్లుల్లిపాయ కారం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.